హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హసన్పర్తి మండలం చింతగట్టు రింగు రోడ్డు దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఒంగోలు నుంచి హన్మకొండ మీదుగా ఆదిలాబాద్కు వెళ్తున్నటువంటి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలు కాగా వారందరినీ కూడా ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు కాంట్రాక్టు ఉద్యోగులంతా కూడా ఆందోళనకు, ధర్నాకు, నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల హామీగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు పూర్తిగా మోసం చేసిందని అక్కడ ఉన్నంత వారంతా కూడా వాపోయిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్మెట మండల కేంద్రంలో నర్మెట, తరిగొప్పల మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులంతా గోసపడుతున్నారని సందర్భంగా పల్ల రాజేశ్వరరెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో రైతులు వ్యవసాయాన్ని పండగగా మార్చిన సందర్భం కనిపించిందని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే జనగామ మండలం షామీర్పేట, వడ్లకొండ గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ధాన్యపు కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఎవరైతే మిల్లర్లు ఉంటారో మిల్లర్లు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని, రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి పారదర్శకత పాటించాలని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి సూచించారు.